నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు విజయవాడ ప్రజలు. ఈ క్రమంలోనే దుర్గమ్మ దర్శనానికి బారులు తీరారు ప్రజలు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి అక్కడ నుంచి టెంపుల్ నుంచి అమ్మవారి టెంపుల్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు నరసింహ. అందుబాటులో ఉన్నారు మనకి, అక్కడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరసింహ, ఏ విధంగా ఉంది భక్తుల రద్దీ, ఏ విధంగా ఉంది, ఒకవైపు సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుపుకుంటున్నారు విజయవాడలో ప్రజలు, అండ్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది, ఏంటి డీటెయిల్స్? 2025కి గుడ్ బై చెప్పి 2026కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు బెజవాడ వాసులు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా కూడా ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 2026లో అంతా మంచి జరగాలన్న నేపథ్యంలో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కాబట్టి ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ అయితే పెరిగింది. ప్రస్తుతం మనం ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఒకసారి విజువల్స్లో చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందని. ప్రతి ఒక్కరూ కూడా వేకువజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. 500 రూపాయలు టికెట్, 300, 100 రూపాయలతో పాటు ఉచిత క్యూ లైన్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. 2026 అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరు కూడా దుర్గమ్మ దర్శనార్థం కూడా తరలి వస్తున్నారు. ఇప్పటికే అటు ఇంద్రకీలాద్రి పైన కొన్ని ఆంక్షలు కూడా అమలవుతాయి. ఎందుకంటే న్యూ ఇయర్ సందర్భంగా ప్రధానంగా వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి కొండ మీద కేవలం పరిమిత సంఖ్యలోనే వాహనాలను అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మహామండపం ఆ చుట్టుపక్కల కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత కాలినడకన మాత్రమే కొండపైకి రావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే దుర్గాఘాట్ నుంచి అటు కొండపైకి కొన్ని ప్రత్యేక వెహికల్స్ను కూడా అందుబాటులో ఉండడం జరిగింది. వృద్ధులు, వికలాంగులకు సంబంధించి వారితో పాటు మహిళలకి సంబంధించి వారు కూడా వచ్చే విధంగా కూడా మహామండపం మీద లిఫ్ట్ల సౌకర్యం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఏ రకమైన పూజలు జరగబోతున్నాయి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయ్యగారు అంటే ఏ విధమైన పూజలు ఇవాళ ఉండదు? శ్రీ దుర్గాయ నమః. ఈ రోజున అమ్మవారి ఆలయంలో ప్రాతకాలంలోనే అమ్మవారికి వస్త్ర సేవతోటి ప్రారంభించి సుప్రభాత సేవ, వస్త్ర సేవ, తర్వాత ఖడ్గమాలార్చన, అదేవిధంగా లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, ఇవన్నీ కూడా అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అట్లాగే స్వామివారి ఆలయంలో కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో భక్తులకి అందరూ కూడా క్షేమంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి లోక కళ్యాణార్థమే మనం ఉదయాన్నే మనం ఈ యొక్క సంకల్పంతో ఈ దేవాలయంలో పూజాది కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ప్రజలు ఎంత సుఖంగా ఉండాలో అంతే సుఖంగా రాజు కూడా ఉండాలి. ఆ రాజు సుఖంగా ఉంటే మనకి ప్రజలంతా కూడా సుఖంగా ఉంటారు. అందుకని రాజు కోసం, రాజుకి బలం కావాలి, అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకి కలిగించాలనే ఉద్దేశంతో పొద్దున పూట ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాజులందరూ కూడా క్షేమంగా ఉండటం కోసం వారి కోసం ఈ యొక్క ప్రాతకాలార్చనలో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఈ సంవత్సరం అంతా కూడా అందరూ సుఖశాంతాలతో ఉండి అందరూ క్షేమంగా ఉండి అభివృద్ధిలో ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. జై దుర్గాబాబు. అంటే భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉండబోతుంది ఏదైనట్టు భక్తులు కూడా ఈ నూతన సంవత్సరం అనేటప్పటికీ అందరూ కూడా దర్శనం చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా బాగా అందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, ఇటు తమిళనాడు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం 4 గంటల నుంచే జనాలు క్యూలో రావడం జరుగుతోంది. వీళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఆలయంలో రద్దీ ఏ విధంగా ఉంది అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం కావడంతో ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనార్థం తరలి వస్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు 300 రూపాయల టికెట్తో పాటు 500, 100 రూపాయలు మొత్తం క్యూ లైన్లన్నీ రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం తరలి వస్తుండే వాళ్ళ సెలవు దినం కూడా కావడంతో ప్రత్యేకంగా వేలాది మంది వస్తారని అంచనా నేపథ్యంలో దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాలినడకనాటు ఘాట్ రోడ్డు మీదుగా మహామండపం మీదకి వచ్చిన క్రమంలో వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం సాఫీగా అయ్యే విధంగా కూడా తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు విఐపి ప్రోటోకాల్ నిలిపేశారు. ఎందుకంటే వేలాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఆ సమయంలో కనుక వస్తే కనుక సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో కూడా విఐపి ప్రోటోకాల్ సేవలను అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆలోపు వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు చేయలేమంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు అంతరాలయాన్ని మూసివేసి ముఖమండప దర్శనం మాత్రమే కల్పించే విధంగా ఇప్పటికే కింది స్థాయి అధికారులకు అటు ఈవో గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా న్యూ ఇయర్ కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
మొత్తం ఈ నేపథ్యంలోనే ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపించింది అమ్మవారి? I don't know Telugu. Very good. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ టెంపుల్ What? టెంపుల్ విజిట్ అమ్మవారు I don't know anything. అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపించింది న్యూ ఇయర్? బాగా ప్రశాంతంగా అనిపించింది, బాగా మంచిగా అనిపించింది నాకైతే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్క భక్తు Happy New Year from my side. అయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం న్యూ ఇయర్ వేళ చేసుకున్న వేళ మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఆ న్యూ ఇయర్ కావడంతో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయాలకు తరలి వెళ్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా స్వామివార్లకు అటు అమ్మవారు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.